హాయ్ హలో అందరికీ ముల్కాడల సాంబార్ తయారు చేస్తున్నా. కొంచెం కందిపప్పు, కొంచెం పెసరపప్పు రెండు కుక్కర్లో వేసి ఉడికిస్తున్నా. కొంచెం కరివేపాకు, నీళ్ళు పోసి కొంచెం కరివేపాకు, పసుపు, నూనె, ఉల్లిగడ్డలు వేసి ఉడికిన తర్వాత ఒక గంజు పెట్టుకొని 2 పావుల ఆయిల్ పోసుకొని అలా పచ్చిమిర్చి, ములక్కాడలు, వంకాయలు 2, సోరకాయ ముక్కలు కొన్ని వేసి ఫ్రై చేసి మెంతి పొడి, ఆవాలు, జీలకర్ర, కొంచెం ఉప్పు వేసి అల్లం వెల్లిపాయ పేస్టు, ఇలా ములక్కాయ కాడలు మీది నారలు తీసుకోవాలి. ఉడికింది, పప్పు ఉడికింది, పప్పులో చింతపులుసు పోసి ములక్కాయలు ఉడికినాక పప్పు పులుసు దానిలో పోసుకొని 2 చెంచాల కారపొడి వేసుకోవాలి. కొన్ని పచ్చిమిరపకాయలు వేసినాం కాబట్టి. మరి కొంచెం సరిపోయేంత సాంబార్ పౌడరు, మరి కొంచెం సరిపోయేంత ఉప్పు వేసుకొని మసలనివ్వాలి. మసిలిన తర్వాత ఉడికింది, కొత్తిమీర వేసుకొని సాంబారు, ములక్కాడల సాంబార్ రెడీ అయింది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జయలక్ష్మి డైలీ వ్లాగ్స్.